శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 9493412011. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే 5. ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికంగా అనేక సానుకూలతలు గోచరిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కృషి ఫలిస్తుంది మరియు ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని వనరుల నుండి ఆదాయం వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. పెట్టుబడుల విషయానికి వస్తే దీర్ఘకాలికంగా లాభదాయకమైన వాటిపై దృష్టి సారించడం మంచిది. తొందరపడి ఆకర్షణీయంగా అనిపించే పథకాలలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మరింత శ్రేయస్కరం. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ రోజు వారి వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వాములతో సఖ్యతగా ఉంటే మరింత లాభాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క విశ్లేషణ మరియు సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. గతంలో నిలిచిపోయిన బకాయిలు కూడా ఈ రోజు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఈరోజు మీకు చాలా మంచి అవకాశాలను కలిగిస్తుంది. వాటిని తెలివిగా ఉపయోగించుకోండి. ఆరోగ్యం పరంగా ధనుస్సు రాశివారికి ఈ రోజు సాధారణంగా మంచిగానే ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీ శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి. సమయానికి భోజనం చేయకపోవడం లేదా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తాజా పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. తగినంత నీరు త్రాగడం కూడా చాలా అవసరం. శారీరక వ్యాయామానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజూ కొంత సమయం యోగా, ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరం మరియు మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. నిద్ర విషయంలో అశ్రద్ధ చేయవద్దు. కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. బయటి ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య అనిపిస్తే సొంత వైద్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులు చేయండి లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ యొక్క పనితీరుకు మీ పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇది కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావడంతో మీకు సంతృప్తి కలుగుతుంది. కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన పనులు అప్పగించే అవకాశం ఉంది. వాటిని మీరు మీ యొక్క నైపుణ్యాలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు రూపంలో పదోన్నతి లేదా ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల యొక్క మద్దతు మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది మరియు మీ కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. కార్యాలయంలో ఎలాంటి రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ పనిపైనే దృష్టి పెట్టండి మరియు మీ యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత దృఢసంకల్పంతో పనిచేస్తారు. పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా కీలకమైనది మరియు లాభదాయకమైనదిగా ఉంటుంది. మీరు మీ వ్యాపారంలో మంచి వృద్ధిని సాధిస్తారు మరియు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇవి మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సహాయపడతాయి. మీరు చేస్తున్న ఉత్పత్తులు లేదా సేవలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. అయితే అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం
మరియు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. మార్కెట్లోని కొత్త ట్రెండ్లను మరియు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క వినూత్న ఆలోచనలు మరియు సరైన ప్రణాళికలు మీ వ్యాపార విజయాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఖాతాదారులతో మంచి మరియు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం వల్ల మీ వ్యాపారం యొక్క విశ్వసనీయత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు అన్ని రికార్డులను స్పష్టంగా ఉంచండి. విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా అనుకూలమైన రోజు. మీ యొక్క ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది. ఇది మీరు చదువుతున్న విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీరు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ రోజు మీ యొక్క పురోగతి చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు మీ పాఠ్యాంశాలపై మరింత దృష్టి పెడతారు. స్నేహితులు మరియు ఉపాధ్యాయుల నుండి మీకు అవసరమైన సహాయం మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. మీ యొక్క కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు మీరు మీ యొక్క విద్యాపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి మరింత దగ్గరవుతారు. సమూహ అధ్యయనాలు లేదా చర్చలు మీ జ్ఞానాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోండి మరియు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే మీ ఉపాధ్యాయులను లేదా తోటి విద్యార్థులను అడగడానికి వెనుకాడకండి. మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయానికి చేరుస్తుంది. ధనుస్సు రాశివారు ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తొందరపాటులో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక మరియు వ్యక్తిగత విషయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు కోపం లేదా ఆవేశానికి లోను కాకుండా ప్రయత్నించండి. ఇతరులను గుడ్డిగా నమ్మడం లేదా వారి మాటలను వెంటనే విశ్వసించడం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమాచారం మరియు ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాను మరియు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అపరిచిత వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడటం లేదా వారి ఆహ్వానాలను అంగీకరించడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే మీ యొక్క అనుచిత వ్యాఖ్యలు వారిని బాధించవచ్చు. అనవసరమైన వాదనలు లేదా ఘర్షణలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. రహస్యాలను బహిర్గతం చేయవద్దు మరియు ఇతరుల వ్యక్తిగత విషయాలలో తలదూర్చవద్దు. మీ యొక్క అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి మరియు సానుకూల దృక్పథంతో ఉండండి. ఈ రోజు ధనుస్సు రాశివారు తమ కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు సహకారం పెరుగుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి స్వేచ్ఛగా చర్చించవచ్చు మరియు వారి యొక్క అభిప్రాయాలను గౌరవించవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం మరియు మద్దతు మీకు లభిస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ లేదా కలిసి భోజనం చేస్తూ మీరు ఆనందంగా సమయం గడుపుతారు. బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబంలో మరింత సంతోషాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకుంటారు మరియు వారికి అవసరమైన సహాయం అందిస్తారు. మీ యొక్క ప్రేమ మరియు శ్రద్ధ మీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో చాలా బలమైన మరియు ప్రేమపూర్వకమైన బంధాన్ని కలిగి ఉంటారు. ఇద్దరి మధ్య పరస్పర అవగాహన మరియు నమ్మకం పెరుగుతాయి. మీరు మీ భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు మరియు భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికల గురించి మీరు కలిసి చర్చిస్తారు మరియు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. కలిసి విహరించడానికి వెళ్లడం లేదా ఒకరికొకరు ఇష్టమైన పనులు చేయడం వల్ల మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. చిన్నపాటి అపార్థాలు లేదా మనస్పర్ధలు తలెత్తినా వాటిని మీరు మీ యొక్క తెలివితేటలతో మరియు ప్రేమతో పరిష్కరించుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క అవసరాలను మరియు కోరికలను మీరు అర్థం చేసుకుంటారు మరియు వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. మీ యొక్క ప్రేమ మరియు శ్రద్ధ మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయి మరియు మీ జీవితంలో ఆనందాన్ని నింపుతాయి. ఒకరికొకరు ప్రోత్సాహంగా ఉండటం వల్ల మీరు జీవితంలో ఎదురయ్యే
ఎలాంటి సవాలనైనా సులభంగా అధిగమించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.